అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్స్, పైగా మాజీ మంత్రులు కూడా. కాలం కలిసిరాక ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై ఇప్పుడు ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ తెగ బతిమిలాడేస్తున్నారట. మరొక్కసారి పెద్దల సభలో అధ్యక్ష అంటామని అడుగుతున్నా ఓకే అని చెప్పలేని సిచ్యువేషన్. ఏ లెక్కలు వాళ్ళకు అడ్డుపడుతున్నాయి? ఎవరా ఇద్దరు? ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కసరత్తు చేస్తోంది కూటమి. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తున్న ఇద్దరు టీడీపీ మాజీ మంత్రుల ప్రస్తావన మరోసారి తెరమీదకొచ్చింది. కొత్త భర్తీలో తమకు ఛాన్స్ దక్కుతుందని ఆశగా ఉన్నారట ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నెట్టెం రఘురాం, దేవినేని ఉమా. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నెట్టెం రఘురాం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. జగ్గైపేట నుంచి 1985-99 మధ్య వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. 1996 నుంచి 99 వరకు 3 ఏళ్ల పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఓడిపోగా ఆయన స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు అవకాశం ఇస్తూ వస్తోంది టీడీపీ అధిష్టానం. శ్రీరాం తాతయ్య కూడా జగ్గేపేట నుంచి 4 సార్లు పోటీ చేసి 3 విడతలు గెలిచారు. దీంతో నెట్టెం రఘురాం పోటీకి దూరం కావాల్సి వచ్చింది. ఇక మరో మాజీ మంత్రి దేవినేని ఉమా 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించారు. పార్టీలో ప్రభుత్వంలో పూర్తిస్థాయి పెత్తనం చేసిన ఉమా ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్వతహాగా నందిగామకు చెందిన ఉమా అక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మైలవరం నుంచి మరో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మాత్రం తన చిరకాల ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయిన దేవినేని ఉమా 2024లో అదే వసంత కోసం టీడీపీ టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇద్దరు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలపై గంపెడు ఆశలు పెట్టుకున్నారట. అధిష్టానం చెప్పినట్టు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ పార్టీ గెలుపు కోసం పనిచేసిన తమకు ఈసారి ఛాన్స్ ఇస్తారు అన్నది వాళ్ల ఆశగా తెలుస్తోంది. కానీ వాళ్ల ఆశలు ఆకాంక్షల సంగతి ఎలా ఉన్నా కుల సమీకరణాలు సహకరిస్తాయా అన్నది అతిపెద్ద డౌట్ అంటున్నారు పరిశీలకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు అనేది నెట్టెం రఘురాం వర్గం మాట. కానీ ఎన్టీఆర్ జిల్లాను పరిశీలిస్తే మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి తరపున 6 స్థానాల్లో టీడీపీ, ఒకచోట బీజేపీ పోటీ చేసి మొత్తం గెలిచాయి. ఎంపీ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయం సాధించారు. అయితే ఇక్కడే కులాల లెక్కలు తేడా కొడుతున్నాయట. 7లో 3 చోట్ల కమ్మ ఎమ్మెల్యేలున్నారు. ఇక ఎంపీ కేశినేని చిన్నిది కూడా అదే కులం కావడం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశిస్తున్న ఇద్దరు నాయకులది కూడా కమ్మ సామాజిక వర్గమే కావడంతో టీడీపీ అధిష్టానం ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు వస్తున్నాయట. ఈ ఇద్దరికి ఇప్పుడు కులమే అడ్డంకిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు. దీంతో తమ సామాజిక వర్గంలో పార్టీకి ఎంత సపోర్ట్ ఉందో పదవులు పొందే టైంలో అదే మైనస్ గా మారుతోందని మాట్లాడుకుంటున్నారట కొందరు కమ్మ నాయకులు. ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఇప్పటికే బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధా రేసులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రులకు ఎమ్మెల్సీ పదవులు ఎంతవరకు దక్కుతాయి అన్నది ప్రశ్నార్థకమేనని అంటున్నారు పరిశీలకులు. ఎవరి అదృష్టం ఎలా ఉందో చూడాలి మరి.